ముగ్గురు పిల్లలను హత్య చేసిన నిందితురాలు రజని అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరి కాసేపట్లో ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకెళ్లనున్నారు. రజితతో పాటు హత్యకు కారకుడైన ప్రియుడు శివను కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచనున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కన్న తల్లి ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు పిల్లలను హత్య చేసిన నిందితురాలు రజిత అమీన్పూర్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరి కాసేపట్లో ఆమెను రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకెళ్లనున్నారు. రజితతో పాటు హత్యకు కారకుడైన ప్రియుడు శివను కూడా పోలీసులు కోర్టు ముందు ఉంచనున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కన్న తల్లే ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని బీరంగూడలో ముగ్గురు చిన్నారుల మృతి వ్యవహారం స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కన్న బిడ్డల్ని ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి రజిత పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సహకరించిన శివకుమార్ ను కూడా ఇద్దరిని కోర్టులో కాసేపట్లో హాజరుపడుతున్నారు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన నేరంగా పోలీసులు భావిస్తున్నారు. సొంత ప్రియుడి కోసమే సొంత బిడ్డల్ని ముగ్గురు బిడ్డల్ని గొంతుల్ని చంపడం అనేది చాలా సీరియస్ కేసుగా పోలీసులు తీసుకోవడంతో పాటు 4 రోజుల్లోనే పూర్తి వివరాలు అయితే సేకరించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఆ హత్య చేశారు, పిల్లల్ని హత్యకు కుట్ర ఎక్కడ చేశారు అనేది పూర్తి స్థాయి వివరాలు అయితే సేకరించారు. అదే విషయాన్ని పూర్తి స్థాయిలో కోర్టుకు నివేదించేందుకైతే పోలీసులు సిద్ధమయ్యారు. నిన్న జిల్లా ఎస్పీ కూడా పూర్తి వివరాలు అయితే వెల్లడించారు. రజితను తమదైన శైలిలో విచారించడంతో అన్ని వివరాలు అయితే బయట పెట్టింది. ప్రియుడి కోసమే బిడ్డల్ని చంపానని ఆమె ఒప్పుకోవడంతో కేసు పూర్వపరాలన్నీ పరిశీలించిన తర్వాత కేవలం ఆ ప్రియుడి కోసమే సొంత బిడ్డల్ని చంపడం అనేది అమానవీయ చర్యగా పోలీసులు భావించి వారిద్దరిని కర్కశంగా వ్యవహరించిన వీళ్ళిద్దరిపైన కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కోర్టుకైతే పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఈ రజిత వ్యవహారంలో ఆమె సహకరించిన శివకుమార్ ఎవరైతున్నాడు ఆయనే హత్యకు ప్రేరేపించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుంచి టచ్లో లేని శివకుమార్ ఇటీవల గెట్ టుగెదర్ పార్టీలో రజితను కలవడం, కలిసిన క్రమంలోనే ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పడంతోనే ఈ వ్యవహారం అంతా మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా తెలిసింది. పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ ప్రకారమే ముగ్గురు చిన్నారులను చంపారు. అయితే ఎవరైతే చిన్నపిల్లలు ముగ్గురు ఉన్నారో వారికి చెన్నయ్య తండ్రి ఉన్నాడో వాళ్ళకు సంబంధం లేకుండా ఉండే విధంగా ప్రైమరీగా అయితే ప్లాన్ చేసినప్పటికీ అతను ట్రాలీ డ్రైవర్ కావడంతో ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళడం, అదే అదునుగా ముగ్గురు చిన్నారులను గొంతు మీద చంపడం అనేది కొంత తీవ్రమైన చర్యగా చూడవచ్చు. ముఖ్యంగా ఈ రజిత వ్యవహారంలో అయితే సంగారెడ్డి జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ రజిత అమ్మతనానికి మాయని మచ్చగా తయారైందని చెప్పి చాలా విధాలైన కామెంట్స్ అయితే వస్తున్నాయి. రజిత వ్యవహారంలో కోర్టు కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు అయితే హత్య అనేది ఒక కోణం అయితే సొంత బిడ్డల్ని చంపడం అనేది అది తీవ్రమైన చర్యగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పాయింట్ టు పాయింట్ అయితే కోర్టుకు నివేదించాల్సి సిద్ధమయ్యారు. అయితే నగేష్, తన సొంత చేతులతో తన పిల్లల్ని చంపుకున్న రజిత తన గురించి తన భర్త ఏమంటున్నాడు? అయితే ఈ కేసులో ఎవరైతే చెన్నయ్య ఉన్నారో ఆమె భర్త ఆయన ప్రైమరీగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే గత కొంతకాలంగా కూడా రజిత వ్యవహార శైలిలో మార్పు రావడం, తర్వాత పిల్లలతో కొంత దూరం పాటించడం, ఎవరైతే భర్తకు తనకు ఉన్న గ్యాప్ విషయంలో గెట్ టుగెదర్ తర్వాతనే ఆ వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్టుగా పోలీసులకు ఆయన వివరాలు వెల్లడించింది. ఎందుకంటే
ఈయనకు చెన్నైకు ఇది రెండో వివాహం అయినప్పటికీ ఆయన మొదటి నుంచి కూడా భార్య పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడు అని చెప్పి సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. చెన్నై కూడా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆర్థిక పరంగా కావచ్చు, అటు కుటుంబ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా ఆయన సౌకర్యంగా చూసుకుంటున్న క్రమంలోనే ఈ గెట్ టుగెదర్ పార్టీ జరగడం అనేది కొంత కుటుంబంలో విషాదాన్ని మిగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రజిత వ్యవహార శైలిలో మార్పు రావడం ఆయన గమనించి పలుమార్లు కూడా బెదిరించారని, ఆమె వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఎవరితో సన్నిహితంగా ఉంటున్నట్టుగా గమనించి ఆమెను వారించినప్పటికీ ఆమె వ్యవహార శైలి మారకపోవడం అనేది కొన్ని గొడవలకు కూడా దారితీసినట్టుగా అయితే చెన్నై చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన పోలీసులకు కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రైమరీగా ఈ కేసు మొదట్లో విషాహారం తిని చనిపోయారు 3 పిల్లలు అని చెప్పి ప్రైమరీగా పోలీసులు అనుమానించి చెన్నైని విచారించిన క్రమంలో ఆయన తన తప్పేమీ లేదు, చిన్నారులు చనిపోయిన విషయం అసలు తనకు తెలియదు, ఏదైతే నేను డ్యూటీ ముగించుకొని వచ్చే క్రమంలో వాళ్ళు నిద్రిస్తున్నారు, ఆ సమయంలో అసలు వాళ్ళు విషాహారం తిన్నారా ఏందా అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన తన ఏదైతే తనకు తెలిసిన విషయాలని చెప్పడంతోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో కోణంలో విచారించి రజితను తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. చెన్నై కూడా ఇదే విషయాన్ని పోలీసులకు వెల్లడించడంతో ఆ రజిత చెన్నై వ్యవహారం అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న కొన్ని గొడవలు, అదే శివకుమార్ అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది ఈ కేసులో చాలా తీవ్రమైన చర్యగా మనం గుర్తించవచ్చు. అయితే కోర్టు ఈ కేసులో ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది అయితే ఇప్పుడైతే సస్పెన్స్ గా ఉంది. ముఖ్యంగా ఈ రజిత లాంటి వారికి కఠినమైన శిక్షలు పడితేనే ఆమె ఒక్కదే కాదు, ఆమెకు సహకరించిన శివకుమార్ కూడా కఠినమైన శిక్ష పడితేనే ఇకలైన ఇలాంటి కేసుల్లో కొంత అలర్ట్ గా ఉంటారని చెప్పి అయితే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే నాగేష్, రజిత మరియు తన ప్రియుడు శివ ఇద్దరు కలిసి హత్యకు ప్లాన్ చేశారా, లేకపోతే తను ఒక్కతే నిర్ణయం తీసుకుందా? ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా రజిత శివకుమార్లే ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఎప్పుడైతే గెట్ టుగెదర్ పార్టీ 10వ తరగతి గెట్ టుగెదర్ పార్టీ జరిగిన క్రమంలోనే పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, ఈ రజిత శివకుమార్ 10వ తరగతిలో కలిసిన క్రమంలో ఈ ఇద్దరి మధ్య కొంత ప్రేమాయణం సాగినట్టుగా తెలిసింది. ఆ క్రమంలోనే శివకుమార్ తనకి ఇంకా పెళ్లి కాలేదని చెప్పడం ఆమెలో కొత్త ఆశలు స్వీకరించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రజిత భర్తకు రజితకు మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉండడం ఒక కోణం అయితే, శివకుమార్ కు రజితకు మధ్య సేమ్ ఏజ్ కావడం కూడా ఒక విధంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనేది ఒక టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన కోసం శివకుమార్ ఇంకా పెళ్లి చేసుకోలేడన్న కోణంలోనే ఈ ఇద్దరి మధ్య కొంత మరింతగా ఫోన్ సంభాషణలు పెరగడంతోనే ఇద్దరి మధ్య పెళ్లి భవిష్యత్తు జీవితం గడపాలంటే పిల్లలు కొంత అడ్డుగా ఉంటారన్నది ఒక క్వశ్చన్ గా రైజ్ అయినట్టుగా మనకు పోలీసుల విచారణలో తెలుస్తుంది. దీంతోనే ఆ పిల్లలను అడ్డు తొలగించుకుంటే భవిష్యత్తులో ఇద్దరం కలిసి ఉండవచ్చు అని చెప్పి ముందస్తుగా వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈయన శివకుమార్ వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రజితకే ముందస్తుగా ఈ విధంగా చేయని చెప్పి ఆయన కొన్ని సూచనలు ఇచ్చినట్లుగా మనకు వీళ్ళు పోలీస్ విచారణలో ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకరికి తర్వాత ఒకరిని గొంతు నిలిమి హత్య చేసే సమయంలో శివకుమార్ ఆమెకి ఇచ్చిన సలహాలు సూచనలు పాటించే తర్వాతనే ఆమె ఈ విధంగా చేసిందని తెలుస్తుంది. ఎందుకంటే తల్లి అనే ఆవిడ తన బిడ్డల్ని చంపుకోవడం అనేది ప్రేరేపితం, అంటే ఈ ప్రియుడి మోజులో పడి పూర్తిగా తన ఏదైతే తల్లితనాన్ని మర్చిపోయిన ఘటన ఇది. ఎందుకంటే ఈ ఘటనలో మనం ఒకసారి పూర్తి స్థాయిలో చూస్తే ఆమె మొదటగా ఆ రజిత ఈ శివకుమార్ ఇద్దరి మధ్య ప్రేమ ఉండొచ్చేమో, కానీ సొంత తల్లే 3 పిల్లల్ని చంపడం అనేది కొంత చాలా వరకు అందరి నుంచి కూడా వస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా తన సొంత పిల్లల్ని చంపుకోరు. ఎందుకంటే ఎంత కోపం ఉన్నప్పటికీ కొట్టడం తిట్టడం అనేది సహజం, కానీ పిల్లల్ని చంపుకోవడం, అది ఒక ప్రియుడి కోసమే సొంత పిల్లల్ని చంపుకోవడం అనేది ఇది క్రూరత్వానికి నిదర్శనం అని తెలుస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.